లేకపోతే ఈ వేలు ఇతన్ని కానీ ఫ్లోర్ లీడర్ని చేయమని. దానికి పళనిస్వామి ఒప్పుకోవట్లేదు. అప్పటికి స్టార్టింగ్ లో బేరం ఏఐఏడిఎంకే లీడర్షిప్ వీళ్ళకి కావాలని షణ్ముఖ వర్గానికి. అందుకు ఒప్పుకోకపోగా పళనిస్వామి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఎందుకు మీరందరూ ఇట్లా అంటున్నారు అంటే విజయ్కి మద్దతు ఇవ్వడం బెటర్, ఈ టైంలో మనకి ఉపయోగం ఉంటది అని చెప్పారు వాళ్ళు. సరే అయితే ఏఐఏడిఎం కానీ మద్దతు ఇద్దాంలే అన్నాడు అతను. అంటే సరే అని అన్నారు వాళ్ళు. అన్నాక ఇతను వెళ్ళి డిఎంకేతో సంప్రదింపులు చేశారు. కాబట్టి ఇతన్ని నమ్మకుండా 30 మంది యువతలకు వచ్చారు. ఆ 7 మళ్ళీ వాళ్ళతో ఉన్నారు అనమాట. ఒక రకంగా ఒక ద్రవిడ పార్టీ ఇప్పుడు డిఎంకే కానీ ఇది కానీ ఏఐడిఎంకే కానీ ఇప్పుడు ఇది చీలిపోవడం అనేది ఇప్పుడు అధికారంలో ఉన్న టీవీకే ప్లస్ పాయింటా లేదంటే డిఎంకే ప్లస్ పాయింటా? టీవీకే ప్లస్ పాయింట్. ఎందుకంటే అదేదో కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంటే ఇప్పుడు 120. అంటే మొన్నటి వరకు బద్ద శత్రువుగా ఏఐడిఎంకే ఇప్పుడు చీలిపోతుంది కదా, అది డిఎంకేకి ఎందుకు ప్రయోజనం అవ్వదు? ఇప్పుడు ఏఐడిఎంకేతో ఆ భయం ఉండుంటే అది సెకండ్ ప్లేస్కి రాదు. అది బేసిక్గా ఏఐఏడిఎంకేని బలహీనపరచడంలో సక్సెస్ అయ్యాడు స్టాలిన్. ఓ రకంగా అక్కడ ఉన్న ప్రచారం ఏంటంటే పళనిస్వామికి భారీ ఎత్తున ముడుపులు ఇచ్చి పార్టీని తగ్గించాడు అతను అన్నటువంటి. ఏఐఏడిఎంకే నాశనం చేశాడు పళనిస్వామి కావాలని చెప్పి స్టాలిన్